హాయ్ మామ, నేను ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు అనుకుంటా మాకు ఒక సివిక్స్ లెక్చరర్ ఉండేవాడు. అతను ఈరోజు ఒక మినిస్టర్గా ఉండే ఒక పర్సన్ గురించి చెప్పాడు, అరే మేమందరం ఒక క్లాస్మేట్స్ రా, మా అందరికీ గవర్నమెంట్ ఉద్యోగాలు వచ్చినాయి, మేము ఇలా లెక్చరర్ టైం అయిపోయాం, మా బ్యాచ్లో వాడికి మాత్రం ఉద్యోగం రాలేదు, సో వాడు ట్యూషన్లు చెప్పుకుంటూ అలా బతికేస్తున్నాడు. నిదానంగా అదే ట్యూషన్లు చెప్పుకుంటూ స్కూళ్ళు పెట్టుకొని కాలేజీలు పెట్టుకొని ఈరోజు మన స్టేట్లోనే కాదు ఇండియాలోనే పెద్ద ఇన్స్టిట్యూషన్ ఒకటి రన్ చేసి ఇప్పుడు మనకు ఒక పెద్ద పొలిటీషియన్ లాగా మన ముందుకు వచ్చిండు. మాకు ఉద్యోగాలు వచ్చి మేము బీకే ఉంది, ఈరోజు అవసరానికి అయితే వానికి అడ్డిపోయి సార్ అంటున్నాం. బట్ మేము ఆ రోజు అనుకునే వాళ్ళం మేమందరం సెటిల్ అయిపోయినాం, ఈడేమో ఇట్నే అయిపోయాడు. బట్ మాకంటే వాడు అంత పెద్ద క్లవర్ ఏం కాదు. కానీ ఈరోజు చెప్తే వాడి అపాయింట్మెంట్ తీసుకోవడానికి కూడా మాకు కష్టమైపోతుంది. మేము అప్పుడు సంకల్పంగా గుద్దుకున్నాం, మాకు జాబులు వచ్చినాయి. మేము జాబులు వచ్చినా 30 ఏళ్ళు లీడ్నే ఉన్నాం. వాడు ఈ 30 ఏళ్ళలో ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోయాడు అనేసి. ఆయన పేరు కూడా మీకు ఆల్మోస్ట్ అర్థమైపోయింది అనుకుంటా, ప్రజెంట్ అయితే మినిస్టరు. సో అలా గవర్నమెంట్ జాబ్ అనేది అంతే, నీ లైఫ్ ఫిక్స్ అయిపోద్ది, నువ్వు ఎంతవరకు వెళ్తావు అనేది కూడా దాంట్లో క్లియర్ అయిపోయింది. ప్రైవేట్ జాబు నువ్వు కష్టం అనేది చెప్పలేవు, దానికి ఆ స్థాయి వెళ్ళాలంటే నీ డే బై డే పెరుగుతూనే ఉంటుంది. బట్ అందరికీ అన్ని సక్సెస్ అవుతాయని చెప్పలేం, ఎవరికి ఏది సెట్ అయిద్దో వాడికి అదే సెట్ అయిద్ది.